सिमर सिमर सुख पाता है मन गीत खुशी के गाता है। सिमर सिमर सुख पाता है मन गीत खुशी के गाता है। प्यारे बाबा प्यार तुम्हारा। ఓం శాంతి. నా పేరు శ్వేత. నేను ఢిల్లీలో ఉంటాను. చిన్నపిల్లల కోసం నేను ఆక్యుపేషనల్ థెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. 2014లో నేను జ్ఞానంలోకి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజులలో నాకు కొన్ని కలలు వచ్చేవి. ఆ కలలలో తెల్లని చీరలు ధరించిన స్త్రీలు కనిపిస్తూ ఉండేవారు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. చాలా వింత వింతగా అనిపించేది. 2003లో వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. ఏదో ఒక అశాంతి. దీనివలన నేను ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మ శివాని దీది వారి కోర్సులు వింటూ ఉండేది. మా ఇంట్లో ఒక అలవాటు ఉండేది. అది ఏంటి అంటే, ఏదైనా డిస్టర్బెన్సెస్ జరిగితే అందరూ కూర్చుని ఆలోచించేవాళ్ళము. మా అమ్మ నాన్న శివాని దీది దగ్గరకు వెళ్ళి వచ్చారు. నేను అప్పుడు మా అమ్మగారితో మాట్లాడాను. తర్వాత నేను మా అమ్మతో కలిసి కోర్సులు వినటం మొదలుపెట్టాను. ఇక ఎప్పట్లాగే నాకు కలలు వస్తూ ఉండేవి. ఆ కలలలో శ్వేత వస్త్రాలు ధరించిన స్త్రీలు కనిపించేవారు. ఈ కలలు నాకు అలవాటు అయిపోవడం వలన నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. నేను ఎప్పుడైతే పూర్తిగా రాజ్యోగా మెడిటేషన్ కోర్స్ తీసుకున్నానో అప్పుడు నాకు అర్థమయ్యింది పరమాత్మ నా ప్రియమైన తండ్రి అని. ఇక నా మనసులో ఎటువంటి ప్రశ్నలు తలెత్తలేదు. నాకు పెద్ద కుటుంబంతో ఉన్న వ్యక్తితో వివాహం అయ్యింది. కొన్ని డిస్టర్బెన్స్ వలన అన్నీ వదులుకోవాల్సి వచ్చింది. ముందు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది, కానీ బాబా సహయోగం వలన అంతా సరైపోయింది. నాకు బాగా అనుభవం అయ్యేది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే బాబా 1000 అడుగులు ముందుకు నడిపిస్తారు అని. ఈ విషయంలో నాకు చాలా అనుభవాలు జరిగాయి. బాబా చేసిన అద్భుతాలు నేను వివరించలేను. ఫస్ట్ టైం అయితే నేను బాబా మిలన్ను టీవీలో చూశాను. ఆ తర్వాత 2015లో డైమండ్ హాల్లో బాబా మిలన్ చేసుకున్నాను. స్టేజ్ మీద గుల్జార్ దాదీజీని చూశాను. మురళి అంతా పూర్తి అయిన తర్వాత నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఎన్ని మిలన్లు అయిపోయి ఉంటాయి,
నేను మిలన్‌లో భాగం అవ్వలేకపోయాను. బాబా మురళీలను పూర్తిగా వినలేకపోయాను అని కొద్దిగా బాధ ఉంది. 2015 అవ్యక్త బాప్దాదా మిలన్ నాకొక గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఇది నాకు చాలా మధురమైన అనుభూతి. ఆ రోజు నాకు దాదీజీ పూర్తిగా కనిపించలేదు. కొంచెం కొంచెం కనిపించారు. అందరిలా కనిపించలేదు. బాబా నాకు దాదీజీని ఒక లైట్‌గా ప్రకాశంగా చూపించారు. ఆ అనుభవంతో నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇలా బాబా నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. నేను ఫస్ట్ టైం కొత్తగా జ్ఞానంలోకి వచ్చినప్పుడు కొన్ని రోజులు మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఒకరోజు సాయంత్రం వేళలో యోగం చేస్తూ కూర్చున్నాను. ఆ రోజు మొట్టమొదటిసారిగా నాకు సూక్ష్మవతనం అనుభవం అయ్యింది. నా మనస్సు మొత్తం సూక్ష్మ దేవతల స్వరూపాలతో నిండిపోయింది. ఆ రోజు దేవతల స్వరూపం ఎలా ఉంటుందో నాకు బాబా చాలా బాగా అనుభవం చేశారు. అలా యోగం చేసుకున్న తర్వాత నేను మా నాన్నగారితో స్కూటర్ మీద బజారుకు వెళ్ళాను. మా నాన్నగారు కొన్ని వస్తువులు కొనడానికి బండిని ఆపారు. అప్పుడు కానీ నాకు తెలియలేదు నేను స్థూలవతనంలో ఉన్నాను అని. ఎందుకంటే అప్పుడు నాకు కాలు నేల మీద ఉన్నాయి అని అనిపించింది. అంటే అప్పటి వరకు నా మనసంతా దేవతల స్వరూపాలతో నిండిపోయి ఉంది. ఈ అనుభవాన్నైతే నేను మాటల్లో వివరించలేను. దేవతల స్వరూపం యొక్క అనుభూతి నాకు బాబా గిఫ్ట్గా ఇచ్చారు అనుకున్నాను. ఒక విధంగా చెప్పాలి అంటే వివాహం అయిన కొన్ని నెలల తర్వాత నేను జ్ఞానంలోకి వచ్చేసాను. కుటుంబంలో మొదట కొన్ని ఇబ్బందులు వచ్చాయి. బాబా సహయోగంతో వాటన్నిటినీ నేను ఎదుర్కొన్నాను. తర్వాత బాబా నాకు అన్నీ సరిచేసి ఇచ్చారు. నేను నా భర్తతో మార్కెట్కు వెళ్తూ ఉండేదాన్ని. మేము ఆ విధంగా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు కారును ఒక చోట పార్క్ చేసి రోడ్డు మీదకి వచ్చాము. రోడ్డు మీద నడుస్తూ ఏదో ఒక వస్తువు చూడ్డానికి వెళ్తున్నాము. అంతే, అవతల నుంచి ఒక బండి చాలా వేగంతో చేసింది. నా భర్త అయితే రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోయారు. కానీ నేను ఒక్కదానినే అక్కడే నిలబడి ఉండిపోయాను. బండి నాకు ఎదురుగా వేగంగా వస్తున్నట్లయితే గుర్తుంది. ఇక నేను ఆ సమయంలో బాబాను చాలా ప్రేమగా గుర్తు చేసుకున్నాను. ఇక అంతే, అప్పుడు నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. తిరిగి నాకు తెలివి వచ్చినప్పుడు ఒక ట్రక్లో ఉండడం చూశాను. ఇంటికి వచ్చిన తర్వాత
నా భర్త చెప్పారు, నీకు ఎటువంటి ప్రమాదం జరగలేదు, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కాలు చెయ్యి ఏమీ అవ్వలేదు అని చెప్పారు. కానీ నాకు తెలుసు బాబా అనుగ్రహంతో నేను ఇలా ఉన్నాను. లేకపోతే చెప్పండి, ఇంట్లో పిల్లలు అనాథులు అయిపోయేవారు కదా. చిన్నప్పటి నుంచి నాకు పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, బిజీగా అవుతారు. నా పిల్లలు కూడా ఎక్కువగా బాబాని నమ్ముతారు. వాళ్ళు కూడా అంటూ ఉంటారు, బాబా అన్నీ చూసుకుంటారు అని. నా ప్రొఫెషన్లో కూడా బాబా ఎంతో సహాయం చేశారు. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు అందరూ కూడా నువ్వెప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తావు అని అంటారు. జీవితంలో పాజిటివ్గా ఉండటం చాలా అవసరం. ఇది నా చిన్ననాటి విషయం. నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఒకరోజు ప్రిన్సిపల్ సార్ మీటింగ్లో చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ అయిపోయారు. నేను ఒక్కదాన్నే టెన్షన్ ఫ్రీగా ఉన్నాను. అప్పుడు నేను బ్రహ్మకుమారి యొక్క కోర్సు చేస్తున్నాను. అప్పుడు ప్రిన్సిపల్ మీటింగ్లో ఉన్న ఒక టీచర్ అన్నారు, నీవు బ్రహ్మకుమారి యొక్క మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నావు, అందుకే నువ్వు భయపడలేదు, మిగిలిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు అని చెప్పారు. చూడండి, బాబాను స్మృతి చేస్తే, బాబాపై విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే అని నాకు అనుభవం అయ్యింది. అచ్చా, ఓం శాంతి. सिमर सिमर सुख पाता